Government is defending that it is the government land, and private fellows are defending that it is their land. అయినప్పటికీ కూడా కోర్టులో పెండింగ్ ఉన్న తర్వాత కూడా ప్రైవేట్ వాడు షీట్లు పెట్టి అక్కడ ఉన్నట్టు రైతులను కొట్టి బెదిరించి అక్కడ వాళ్ళ జీవితాలను నాశనం చేసి గుంజుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది, లేకపోతే రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ముఖ్యంగా కలెక్టర్ గారు యు ఆర్ ద ఫండమెంటల్ అథారిటీ టు ప్రొటెక్ట్ ది రెవెన్యూ ల్యాండ్స్ ఆఫ్ ద స్టేట్, కానీ మీ పరిధిలో ఉన్నటువంటి భూములను కాపాడే హక్కు బాధ్యత మీపైన ఉంటుంది. కాబట్టి ఏ కారణం చేతనో మొత్తానికి మాత్రం కొంచెం మౌనంగా ఉండడంతో 600 జీవితాలు నాశనం అవుతుంది. 2 దాదాపు 7,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను అప్పనంగా ఇవాళ చట్టాలతో పరిమితం లేదని సంబంధం లేదన్నట్టుగా, కోర్టు తీర్పులు గౌరవం లేదన్నట్టుగా ఇవాళ ఆ భూములను కబ్జా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మ్యూట్ స్పెక్టేటర్ మాదిరిగా ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉంది, పరోక్షంగా వాళ్లకు మద్దతు ఇస్తున్నట్టుగా కనబడతా ఉంది. కాబట్టి దయించి వీ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, మీకు కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఉంది, రాజ్యాంగ నిబద్ధత ఉండాలి, చట్టాన్ని కాపాడే బాధ్యత మీపైన ఉంటుంది. కాబట్టి ఆ భూములు దయచేసి కాపాడాలని చెప్పి కోరుకుంటూ మేము అంటే చాలా డీటెయిల్ రిప్రజెంటేషన్ ఉంది, మీరు చదివితే మీకు ఐఎమ్ షూర్ యూ విల్ అండర్స్టాండ్ వేర్ థింగ్స్ వెంట్ రాంగ్. ఇవాళ యాజ్ ఆన్ డేట్ సార్ ఎనీ కామన్ సెన్స్ పాయింట్ ఒకటే, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత నా భూమి అని చెప్పని ప్రైవేట్ వాడు కొట్లాడతాడు, నా భూమి అని చెప్పని ప్రభుత్వం కొట్లాడుతుంది. ఏ బేసిస్ మీద షెడ్లు వేసుకుంటుంటే ప్రభుత్వం మ్యూట్ స్పెక్టేటర్ గా ఉంటుంది అనేటువంటిది ఎవరికి అంతుపట్టినటువంటి ఒక పెద్ద ప్రశ్న. అదొకటి. మేమేం కోరుతున్నామంటే బేసిక్ గా మీకు కోరేది ఒకటే అండి, ఇమీడియట్ గా ఆ స్థలాల్లో నుండి ఆల్ఫా ఎస్టేట్స్ కానీ, ఒమేగా డెవలప్మెంట్ వెంచర్స్ కానీ, కోహినూర్ కంపెనీ కానీ వీళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా అక్కడ నుండి ఎవిక్ట్ చేయండి, కన్సిడరింగ్ ద మ్యాటర్ ఇస్ సబ్జుడైజ్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. నెంబర్ 1. నెంబర్ 2, తర్వాత వాళ్ళు సుప్రీం ల్యాండ్ సీలింగ్ చట్టాలను ఏది కూడా గౌరవించకుండా దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళని ఇమీడియట్ గా అక్కడి నుంచి ఎవిక్ట్ చేయమని చెప్పని కోరుతా ఉన్నాము. తర్వాత ఈ 600 మంది రైతులు ఎవరైతే ఉన్నారో, రైతులు కాపాడటం మనం ముఖ్యమైనటువంటి ఒక ఆబ్జెక్టివ్. కాబట్టి 600 రైతులకు ఫిజికల్ పొజిషన్ ఇప్పియండి, ఇది మా యొక్క అభ్యర్థన మీకు. తర్వాత వాళ్ళందరికీ కూడా పట్టాలు, వాళ్ళు ఏళ్ల తరబడి వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళ రైతులు పాపం అందులో అంతా పేద కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదోళ్ళు, పెద్ద మనుషులు, పేదోళ్ళు, ఏళ్ల తరబడి అక్కడ ఉన్నవాళ్ళు. వాళ్ళకు మీరు ల్యాండ్ ట్యాక్స్లు తీసుకున్నారు, వాళ్ళకు మీరు కరెంట్ కనెక్షన్స్ ఇచ్చినారు, వాళ్ళకు మీరు బోర్ వేయించుకుంటే పర్మిషన్ ఇచ్చినారు. అన్ని ఇచ్చిన తర్వాత ఇవాళ మీ భూమి కాదని చెప్పని వాళ్ళు నిలబడితే వాళ్ళు ఎక్కడికి పోవాలా? అనాథలైపోయి వాళ్ళు ప్రేతాత్మకులుగా తిరిగేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. తర్వాత నెక్స్ట్ సార్, 1 లెటర్ ఫ్రమ్ యూ, ఒక్కటే లెటర్ మీకు పోలీసు వాళ్ళకి చెప్పినా, హైదరాబాద్ చెప్పినట్టయితే యాక్షన్ విల్ బి టేకెన్. కలెక్టర్ ఆఫీస్ ఒకటే ఒక లెటరు, ఎవరైతే ఇల్లీగల్ గా డిస్పైట్ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు పొజిషన్ లోకి వస్తున్నారు, ఇల్లీగల్ గా గ్రాప్ చేస్తున్నారని చెప్పి ఒక లెటర్ మీరు ఇచ్చినట్టయితే పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళపైన, ఈ ఒమేగా వాళ్ళపైన, కోహినూర్ వాళ్ళపైన, ఈ ఆల్ఫా వాళ్ళపైన మీరు క్రిమినల్ ట్రెస్పాస్ కింద వాళ్ళపైన మీరు క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పని కోరుతా ఉన్నాం. తర్వాత ఈ డిసిప్లినరీ యాక్షన్ కూడా సబ్ రిజిస్ట్రార్ మీద కావాలి. ఏ కారణం చేత ఇష్టం వచ్చినట్టు కోర్టులలో కేసులు పెండింగ్ ఉండగా కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తున్నాడు అనేటువంటిది చేయమని చెప్పని కోరుతున్నాము. తర్వాత ఈ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేరెవర్ ఇట్ ఈస్ నెసెసరీ దయచేసి చేయించాలని చెప్పని కోరుతూ అక్కడ ఇమీడియట్ గా పవర్ కనెక్షన్స్, అగ్రికల్చర్ పవర్ కనెక్షన్స్ అన్ని కూడా వాళ్ళకి రెస్టోర్ చేసి వాళ్ళు సాఫీగా వ్యవసాయం చేసుకునేటువంటి ఒక వెసులుబాటు కల్పించండి. మొత్తం డిమాలిష్ చేసినారు, సర్వనాశనం చేసినారు గుండాగలంతా, బౌన్సర్లంతా. కాబట్టి ఆ రైతులకు కూడా కంపెన్సేషన్ ఇప్పించేటట్టుగా ప్రభుత్వం నుండి ప్రయత్నం చేయాలని చెప్పని కోరుతూ దయచేసి మీరు న్యాయబద్ధంగా వ్యవహరించమని చెప్పి కోరుతున్నాం. మేమేమి ఇదే పొలిటికల్ రిప్రజెంటేషన్ కాదు. ప్రభుత్వ భూమి మనం ఉంటాం పోతాం, రేపు పొద్దుగాల అది 7,000 కోట్ల రూపాయల విలువైన భూమి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే భూమి, అంత విలువైన భూమిని అప్పనంగా ఏదో కేకులు కోసుకున్నట్టు ప్రైవేట్ కంపెనీ కేకులు కోసుకుంటుంటే మనం ప్రేక్షక పాత్ర పోషిస్తే సరైనది కాదనే ఉద్దేశంతో కాపాడాలని చెప్పని వారి నాయకత్వంలో, వీరందరూ ఎమ్మెల్యేలు అందరి నాయకత్వంలో మేము ఇక్కడికి వచ్చినాము. మేము ఒకటే అభ్యర్థిస్తా ఉన్నాం, ఇట్ ఈస్ ద పీపుల్స్ ల్యాండ్, ఇట్స్ ఎ గవర్నమెంట్ ల్యాండ్, ప్లీజ్ ప్రొటెక్ట్, యూ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ టు ప్రొటెక్ట్. ఇది మాత్రం మేము రిక్వెస్ట్ చేస్తాం. మీరు ఈ జిల్లా రిప్రజెంటేషన్ కాదు చంద్రారెడ్డి గారు, ఆ భూమి మీరు యాజ్ ఎ అడిషనల్ కలెక్టర్, ఆర్ యూ ఆల్సో పార్టీ టు ద సుప్రీం కోర్ట్ కేస్ ఆర్ నాట్? యూ ఆర్ పార్ట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కేస్. ఆర్ యూ డిఫెండింగ్ దట్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ల్యాండ్? ఇఫ్ యూ ఆర్ డిఫెండింగ్, ఇప్పుడు మన ప్రైవేట్ భూమిలో, మన ఇంట్లో 100 గదాల భూమి ఉంటుంది, నాకు 100 గదాల భూమి ఉంది ఎక్కడ రోడ్డు మీద, ఆ 100 గదాల భూమి నాదంటున్నా, 100 గదాల భూమి నాదని చెప్పి ఇద్దరం కొట్లాడుతున్నాము. నాది అని చెప్పి నా దగ్గర కాగితం ఉంది అని చెప్పి లెజిటమేస్ ఉన్నప్పటికీ కూడా నాది అని చెప్పి ఇద్దరం కోర్టులో కొట్లాడుతుంటే ఆయన వచ్చి ఒక షీట్లు పెట్టి తూకుంటారా సార్? కొట్లాటైతే ఇష్యూ అంతా మీకు ఐడియా ఉంది. మీకు ఏంటంటే
ఏంటంటే 24/9/2016 24/9/2016 ఆ రోజున మ్యూటేషన్ చేశారు. ప్రైవేట్ ఫెలోస్ మ్యూటేషన్ చేయడం జరిగింది. 24/9/2016 3 కంపెనీస్. జస్ట్ ఒకటి 2016 పొజిషన్ అయింది. అంతా ప్రోహిబిటెడ్ ల్యాండ్ 24/9/2016 మ్యూటేషన్ జరిగింది. దట్ ఈస్ ఫర్ 3 కంపెనీస్. తర్వాత సబ్సిక్వెంట్ గా వాళ్ళు నాడా పర్మిషన్ వచ్చారు, దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఇన్ 26/9/2019 రోజునే నాడా పర్మిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. కరెక్ట్. ఏమని ఆడియో రిఫ్యూజ్ టు రిఫ్యూజ్ pretends that it is included in the prohibitory record లో మెన్షన్ అయి ఉంది కాబట్టి ఆ రోజు 2019 రిజెక్ట్ చేయడం జరిగింది. కరెక్ట్. రిజెక్ట్ చేసిన తర్వాత ద మ్యాటర్ హ్యాస్ బిన్ టర్న్ టు వేరియస్ లిటిగేషన్స్. ఆ రిజెక్షన్ లో దే వెంట్ టు హైకోర్ట్ డిస్మిసల్, దెన్ సుప్రీం కోర్ట్. High Court has confirmed That's what that it is a government land. దాని మీద సుప్రీం కోర్ట్ పోయినారు. Correct. సుప్రీం కోర్ట్ వీ హావ్ సెడ్ వెరీ క్లియర్లీ దట్ ఇట్ ఇస్ అ గవర్నమెంట్ ల్యాండ్. Correct. And we have already filed the counters. Correct. So at present the matter is sub judice. Hmm. So the thing is we will examine and we will discuss the correct results on Of submission, sir. When you are saying that that land belongs to government in the Supreme Court, అయినప్పటికీ కూడా ప్రైవేట్ వాడు వచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ కు పూనుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? అక్కడ ఉన్నటువంటి ఒక పీస్ఫుల్ పొజిషన్ లో ఉన్న రైతులను ఎందుకు కొట్టి అందించి బెదిరించి వాళ్ళ మొత్తం వ్యవసాయ భూములని నాశనం చేసి బోర్లనంతా బుల్డోజర్ నడిపి ఎందుకు నాశనం చేస్తారు? ఒక బుల్డోజర్ నడవాలంటే పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు వచ్చి భూమి మీద భూమి వస్తే ఎక్కడ బుల్డోజర్ వచ్చిందని అడిగేటువంటి పరిస్థితిలో కోర్టులో కేసు పెండింగ్ ఉన్నటువంటి ఒక భూమి మీదకి ప్రైవేట్ వాడు ఎట్లొస్తాడు? దీని వెనుక ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు ఎవరు? ఎవరిని చూసి ప్రభుత్వం ఇవాళ భయపడతా ఉంది? No, you gave it. You are fair enough. You are very fair enough. And we are for the government and we have filed our counter stating that it is a government land. నేను దాంట్లో తప్పదు. Nala rejection tarvata matter has turned out to the litigation. That mutation proceeding has not been implemented in the records. Just the then officer, whoever it is, he has issued the mutation proceedings. Which mutation proceeding has not been carried forward in the record. Subsequent to that, the then officer 2019 law, Nala has not been considered. Nala rejected Not- under the presumption that it is recorded in the prohibitory record And government land. as if it is a government land. See, we are treating it as a government land only. Correct. And on rejection,